మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ వాసుదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మండలంలోని గ్రామాల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమస్యలను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను నియమించినట్లు తెలియజేశారు. ఈ సర్వసభ సమావేశంలో ఈ 2 సంవత్సరాల్లో సమావేశంలో నేను ఆల్మోస్ట్ 4-5 సమావేశాలకు వచ్చాను. 3-4 వచ్చుంటా. ఆ రోజు మాట్లాడిన ప్రకారం పార్టీలు అతీతంగా ఏది డెవలప్ చేయాలి అన్న ఒక ఉద్దేశం పెట్టుకొని ఎంపీటీ సభ్యులు ఉండొచ్చు, ఆ రోజు ఉన్నటువంటి సర్పంచులు ఉండొచ్చు, ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ కానీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా చేయటం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మళ్ళా విపులంగా చెప్తారు. ముఖ్యంగా కొన్ని పాయింట్లు కూడా రాసుకున్నా. మన ఎంపీపీ గారు ఎస్సీ ఎస్టీ సోదరులకి సోలార్ సంబంధించిన 200 యూనిట్లకు సంబంధించింది కూడా అడిగారు. అది ఆల్రెడీ స్వర్ణ చంద్రగిరి కింద కొన్ని కంప్లీట్ అయింది. ఇప్పుడు మన నియోజకవర్గం కాదు, రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా మన కూర్చొని చంద్రబాబు కూడా టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచినప్పుడు కంపల్సరీ అన్నిటి కూడా మన మండలంలో కాదు, నియోజకవర్గంలో అన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సావిత్రమ్మ గారు చించు లక్ష్మి కాలనీకి సంబంధించి ఒడ్డేపల్లిలో పట్టాలు కావాలన్నారు. ఎంఆర్ఓ గారు కూడా అది కూడా నోట్ చేసుకొని, ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక చోటే కాదు, గతంలో ఎక్కడైనా ఈ విధంగా కట్టుకొని వాళ్ళకి అయితే పట్టాలు లేదు, దాన్ని చూడాలని కూడా కోరుకుంటున్నా. దీంతోపాటు ఇంతకుముందే చెప్పారు కావలివేరుపల్లి ఒక రోడ్డు ఇష్యూ ఉంది. ఆ రోడ్డు ఇష్యూ కూడా బీసీ కాలనీ వర్షం వస్తే చాలా ప్రాబ్లం ఉంది వరకు, దాన్ని కూడా చూసి పరిశీలించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. దీంతోపాటు ఎంఆర్ఓ గారికి మనకి రెవెన్యూకి ఆనుకొని కొన్ని పట్టా ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ ఉంటాయి. ఫారెస్ట్కి మనకి ఉంది ప్రాబ్లం, ఎట్లా రీసర్వే వస్తూ ఉంది. కాబట్టి ఈ రీసర్వేలో దాన్ని కూడా చూసి మీరు గ్యాప్ ఎక్కడుందో చూసి చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మధు గారు, మన 10 పట్ల పైన మధు గారు కూడా సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. దానికి సంబంధించింది కూడా దాన్ని కూడా అప్పుడే నోట్ చేసుకున్నారు, దాన్ని కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ గారు దాన్ని కూడా ఇంతకుముందు చెప్పారు కదా, మనం డెవలప్మెంట్ చేసాం, 3,20,00,000 ఏమేమి పంపించారు దాని కాపీ ఒకటి ఆయనకు ఎంపీటీసీ గారికి పంపించాయి. మంత్రి గారిని అదేవిధంగా సిఎండి గారితోనూ ఎస్సీ గారితో అనుసంధానం చేసుకుంటూ మన చంద్రగిరి నియోజకవర్గంలో 2 సబ్ స్టేషన్ తేవడం జరిగింది. ఒకటి వచ్చి ఆర్సీపురం మండలం, ఒకటి వచ్చి పాకాల మండలంలో ఆదినపల్లి పంచాయతీలో. దీని తర్వాత ఇంకా 4 సబ్ స్టేషన్ వస్తుంది. అది వచ్చి మనకి రూరల్ మండలంలో గొల్లపల్లి దగ్గర ఒకటి, అదేవిధంగా ఎర్రవారిపాలెంలో కోటపల్లి దగ్గర ఒకటి, చిన్నగొట్టిగల్లో అగ్గరారం విలేజ్ దగ్గర ఒకటి, మన ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలంలో మళ్ళా దామల్చెరు దగ్గర రామిరెడ్డిపల్లి దగ్గర కూడా ఇంకా సబ్స్టేషన్ వస్తుంది. అది కూడా 1 or 2 yearsలో కూడా కంప్లీట్ చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు రైతులకు అనుసంధానం చేసుకుంటూ మన పాకాల మండలంలో ఇప్పుడే ఎల్టికల్ ఏ గారు కూడా చెప్పారు, 136 మందికి గతంలో అంటే 2024 ముందు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రైతు సోదరులకి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని ఉంటే వాటన్నిటిలో ఈరోజు 36 తేవటం జరిగింది. ఎక్కడ కానీ ప్రత్యక్షమో పరోక్షంగా కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీ అనుకూల పార్టీ లేకుండా రైతు సోదరులందరూ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. దాంట్లో భాగం కూడా ఒక 32 ట్రాన్స్ఫర్లు అడిగారు. అది కూడా మొన్న లాస్ట్ మంతే శాంక్షన్ చేశారు మన సిఎండి గారు. అది కూడా ఈ నెలకు వచ్చే విధంగా కూడా సభాముఖం చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. దీంతోపాటు మన ఎంఈఓ గారు కూడా బాబ్జీన గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు, ఒక 12 స్కూల్స్కి కావాలని. వాటన్నింటి కూడా ఎంఈఓ 2 గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకేదైనా ఉంటే కూడా పెండింగ్ దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా దామల్చెరు స్కూల్ ముందు మన జెడ్పీ సిఇఓ గారు కూడా నిధులు ఇస్తున్నారు కమర్షియల్ కాంప్లెక్స్కి. అది వచ్చిందంటే మన స్కూల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారిని పెట్టుకొని, స్కూల్ కమిటీ చైర్మన్ గారిని పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తే పోతలపట్టు హైవేలో సేమ్ కట్టారు, వాళ్ళకి నెలకి ఒక 25-30 వేలు వస్తుంది.
ఆ 30,000 వచ్చిందంటే స్కూల్ డెవలప్మెంట్కి వస్తుంది. లేదా ఒక 1 year పెట్టుకున్నామంటే మనమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని కూడా మీరు చూసి ఏం చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా పట్టపల్లికి సంబంధించిన హౌసింగ్ కాలనీకి సంబంధించిన హౌసింగ్ ఏ గారు చెప్పారు, రోడ్ ఏదో ఒక ఇష్యూ ఉందని ఒక 40 సైట్లకి, అది కూడా ఎంఈఓ గారు మన ఎంఆర్ఓ గారు చూసి మన జెడ్పీటీసీ గారు చెప్తారు అది ఎక్కడుందో ప్రాబ్లం చూసి అది కూడా కోఆర్డినేట్ చేసి చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, మండలంలో ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి అన్ని కమ్యూనిటీలకు కూడా శ్మశానాల సమస్య ఉంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని చోట్ల వేసుకుంటున్నారు, కొన్ని చోట్ల లేదు. వాళ్ళు పర్మనెంట్గా శ్మశానం ఇది అనేది మనం చేసి ఐడెంటిఫై చేసి ఇచ్చేసామంటే ఆల్మోస్ట్ దాన్ని ఆక్యుపై చేసేదానికి ఉండదు, రైతులు ఎవరు నాది నీది అనేది లేకుండా ఉంటుంది. దాన్ని చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా వల్లివేడి పంచాయతీలో ఉంది. మీరు కూడా రైతులతో మాట్లాడి రైతు సోదరులతో కలెక్టర్ గారు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కానీ జయదేవపురం కూడా అది తొందరగా ఈ వారం లోపల కంప్లీట్ చేయాలని కూడా సభాముఖంగా ఎంఆర్ఓ గారికి చెప్తున్నా. అదేవిధంగా ఎంపీడీఓ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దామచెరువులో కానీ పాకాల టౌన్లో కానీ మనకి డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. మీరు ఆర్డబ్ల్యూసీ ఎస్టిమేషన్ వేసేయండి. మన 1 year పైలట్ ప్రాజెక్ట్కి 2 టౌన్లు పెట్టుకుందాం. నేనేదో ఒక గ్రాంట్ తెచ్చి పెడతా. ఒకేసారి చేసేది కూడా వెడల్పు చేయండి. అంటే ఒక 5 ఏళ్ళకి కాకుండా 10 ఏళ్ళకి ఉపయోగపడేట్లు మీరు చేస్తే ఆర్డబ్ల్యూసీ గారు ఒకేసారి చేసేది మీరు పాకాల టౌన్ దామచెరు టౌన్ చేయండి. మనం వేస్తే మనం కొన్ని ఫౌండేషన్ వేసాం, అప్పుడు ఆ ఫౌండేషన్ కావాల్సిన ఫండ్స్ అది కంప్లీట్ అయింది. మళ్ళీ కొంచెం చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ ఉందో చూసుకొని పాకాల టౌన్లో దామచెరు టౌన్ మెయిన్ చూసుకుని ఎస్టిమేషన్ రెడీ చేయండి. పార్ట్గా చేస్తే నేను ఏదో ఫండ్స్ తెస్తా. 1 year టార్గెట్, నెక్స్ట్ ఇయర్ టార్గెట్ కింద మనం ఇది కంప్లీట్ చేయాలి. దీన్ని కూడా చూడండి. అదేవిధంగా గౌతమి గారు చెప్పిన విధంగా కుక్కలపల్లిలో ఈరోజు వెళ్ళండి, మీరు టీ గారు వెళ్ళి అది చూసుకొని మళ్ళీ అదే రాజీవ్ కాలనీలో ఎక్కడ బోర్ ప్రాబ్లం ఉందో వాటన్నిటి చేయండి. నేను ఫండ్స్ ఇమీడియట్ తెచ్చిస్తాను మీకు. అది కూడా కంప్లీట్ చేయాలని కూడా డిఆర్డబ్ల్యూసీ గారికి చెప్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ ఏ గారికి కూడా ఇప్పుడే చెప్పారు కదా ఎంపీపీ గారు, ఆనుకున్నటువంటి ఎక్కడెక్కడైతే మీకు చెరువులు ఉందో ఆ చెరువులు సెంటర్ పాయింట్ నుంచి పూడి ఉంటుందో దాంట్లో మనుషులు చేయలేదంటే జేసీ పెట్టి తీసుకుని దానికి ఎంత అవుతుంది చెరువు వైజ్ చేసుకోండి. ఏదైతే ఉందో ఆ చెరువు వైజ్ చేసుకుంటే మీకు ఆ ట్యాంక్ నుంచి చేసుకుంటే మనకు డబ్బు ఒకదాన్ని పెరగచ్చు, ఒకదాన్ని పెరగచ్చు. ఇండివిజువల్గా వేసుకోండి. నేను కలెక్టర్ గారిని అడిగి ఆయన ఫండ్స్ లేదన్నా ఎక్కడైనా ఎంపీ గారి ద్వారా తీసుకుని వస్తాను. కాబట్టి దీన్ని కూడా ఇరిగేషన్ ఏఈ గారు కూడా చెప్తున్నా. ఇవన్నీ ఒకేతోతే ఇక్కడ ఉండే మండల సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో మీరు పార్టీలో ఏ పార్టీ అన్నా కూడా ఎమ్మెల్యేగా నాకు అనుసరిస్తూ మ్యాక్సిమం మనం డెవలప్మెంట్కి ఎక్కడ కానీ మీరు అడ్డం లేకుండా పంచాయతీ తీర్మానాలు ఉండొచ్చు, ఎంపీపీ తీర్మానాలు ఉండొచ్చు, అన్నీ కూడా చేసి మన నియోజకవర్గాల్లో అభివృద్ధికి ముందుగా ఉండేదానికి సహకరించి అందరికి కూడా ఎంపీపీ గారితో పాటు సభ్యులకి జెడ్పీటీసీ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మన పాకాల మండలం ఎత్తుకుంటే చెప్పింది నేను చెప్పదలుచుకోవాలా. పాకాల మండలంలో అభివృద్ధి తీసుకుని చాలా ముందుకు పోతాం. కానీ తీసుకోబోయే దాంట్లో మీరు కూడా విలేజ్ స్థాయిలో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ కూడా చూసుకోండి. ముఖ్యంగా ఇంతకుముందే చెప్పారు మన ఆర్ఆర్బి డి గారు, పార్లమెంట్ వైజ్ మాకు మీటింగ్ జరిగింది. మన పార్లమెంట్ అంటే జిల్లా వైజ్ సీఎం గారితో మీటింగ్ జరిగితే ఎక్కడ లేని విధంగా మన చంద్రగిరి నియోజకవర్గానికి నియర్లీ 110 కోట్లు శాంక్షన్ చేశాడు. 6 న్యాన్లగుంట పెనుమూరు రోడ్డు, అదేవిధంగా దామల్ చెరువు కొమ్మిరెడ్డిపల్లి రోడ్డు, అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్లు మన 10 పట్ల బయలుదేరి నుంచి ఏదైతే మనం కళ్యాణ్ డ్యామ్ పోతుందో పైప్ లైన్ వరకు 130 కోట్లతో చేసింది. దానికి అనుసంధానం చేసుకుంటూ మన గానుగుపేట రామసముద్రం చెరువుకి 60 కోట్లతో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మన దామల్ చెరువు నుంచి ఫీడర్ కాలువకి 4.5 కోట్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన టీడీడీ తరఫున సుబ్రహ్మణ్య స్వామి గుడికి మళ్ళా 6.5 కోట్లతో డెవలప్మెంట్ చేసాం. దానికి ముందు ఒక 4 కోట్లు పెట్టాం. ఇప్పుడు 6.5 కోట్లు ఎస్టిమేషన్ పంపించాం. నేనంటే దగ్గర ఉన్న శంకంపల్లి గుడికి కూడా ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు ఒక క్లియరెన్స్ ఇచ్చారంటే అది అక్కడ ఉన్నటువంటి గుడి స్థలం గవర్నమెంట్ అని ఎంఆర్ఓ రికార్డ్స్ రెడీ చేస్తే టీడీడీ వాళ్ళు దానికి ఒక 3.5 కోట్లు పెట్టి కాంపౌండ్, డార్మెంట్ రూమ్స్, పోయే యాత్రికులకంతా కూడా బస్సులాగా అది ఒక ఆంజనేయ స్వామి పూర్వీకులు కట్టిన ఆంజనేయ స్వామి గుడిని అది డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా సామిరెడ్డిపల్లి గతంలో చేయనటువంటి సామిరెడ్డిపల్లి కూడా మేము పెట్టున్నాం. అది కూడా శ్రీమాన్ ట్రస్ట్ ద్వారా అది కూడా కంప్లీట్ అవుతా ఉంది. వీటితో పాటు అందరూ సభ్యులకు కానీ అందరూ కూడా చెప్తున్నా, ఎక్కడ పార్టీకి సంబంధం లేదు. మీరు గోకుల షెడ్లు ఎవరైనా కట్టేయాలనుకున్న వాళ్ళు ఇవ్వండి. మళ్ళీ అప్పుడు బీబీసీ రామ్జీ దీంట్లో వచ్చింది గైడ్ లైన్స్. దాంట్లో మ్యాక్సిమం 99% 500 ఉన్నా 600 ఉన్నా 700 ఉన్నా నేను గోకుల షెడ్లు తెచ్చి కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మనమందరూ రైతు బిడ్డ నుంచి ఎదిగితేనే అందరూ ఒక్కొక్క వివిధ రంగాలు ఎదిగాం.
కొందరు రాజకీయంగా వెళ్ళి ఉండొచ్చు, కొందరు వచ్చి అఫీషియల్గా వెళ్ళి ఉండొచ్చు, కొందరు వర్తకులుగా వెళ్ళి ఉండొచ్చు. కానీ మన మూలం అనేది రైతు. ఆ రైతుని మర్చిపోకూడదు కాబట్టి, రైతు బిడ్డలు కాబట్టి మనం ఈ గోకులం షెడ్లు అందరూ కూడా ఇచ్చి అన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఏపీఓ గారు కూడా తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, స్థానికంగా ఉన్న పరిస్థితులు అనుసరించుకొని ఎక్కువగా మీరు చూడండి, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులకి ఇచ్చుకుంటూ రావాలి ఆ ఊర్లో. ఎందుకంటే కంప్లీట్ చేయాలి. మనం ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో ఒక 60 దాకా కట్ల, దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరు కడతారో వాళ్ళకి ఇవ్వండి, కట్టే వాళ్ళకి ఇస్తే ఈ 60 కూడా కంప్లీట్ అయి ఉంటుంది. కాబట్టి అది కాదు చూసుకోవాలని కూడా మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడుండే అందరికీ రేపు జరిగితే 2029కి ఎక్కడ లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉంటా. పార్టీలు అతీతంగా నా పైన ఎన్ని నిందలు వచ్చి నేను భయపడను, ఎన్ని వచ్చినా భయపడను. నేను అధికారులను కూడా ఎక్కడైనా ఒక పని చేయాలంటే నేను రిక్వెస్ట్ చెప్పుకోబోతా ఉన్నాను. ఎక్కడ కానీ మన అనుసంధానం చేసుకోబోతున్నా ప్రతి ఒక్కరిని. కానీ ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ప్రాబ్లం క్రియేట్ చేసినా ఎక్కడ మీరేమి ఇది కావాల్సిన నా బాధ్యత. అధికారులకు మళ్ళా చెప్తున్నా, మీకెవరైనా బెదిరింపు కాల్సి వచ్చినా మీరు భయపడద్దండి. ఒకవేళ భయపడే వ్యక్తులు ఉంటే దానికి ఏం చెప్పండి, దానికి ఏం చేయాలో స్థానికంగా ఉన్నట్టు మీ జిల్లా స్థాయి అధికారుల దృష్టి తీసుకెళ్ళండి. జిల్లా స్థాయి అధికారులు మీకు ఏం చేయాలో, ఎట్లా హెల్ప్ చేయాలి, దానికి ఏ విధంగా చేయాలి, న్యాయపరంగా ఏం చేయాలని కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు స్పెషల్ అధికార పాలన ఉంది కాబట్టి మీరు మీ చేతిలో ఉంది ఈరోజు డెవలప్మెంట్ మళ్ళా మండలం. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ నెల తర్వాత మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ఇదంతా కూడా గమనించాలని కోరుకుంటూ, నేను 2020లో జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒక గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గత 4 సంవత్సరాల ముందు కంటే కూడా ఈ 2 సంవత్సరాల్లో నేను చాలా స్వేచ్ఛాయుతమైన గాలిని పీల్చి స్వేచ్ఛాయుతంగా నా గ్రాంట్ని వినియోగించగలిగాను. అది ఎమ్మెల్యే గారి సహకారంతో. గతంలో గ్రాంట్ తీసుకొని జడ్పీ నిధులతో అభివృద్ధి చేద్దామంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. కనీసం శిలాఫలకాల్లో కూడా ప్రోటోకాల్ సంబంధించిన పేర్లు ఉండేవి కావు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఇది మనసుకు నొప్పి కలిగించే విషయమైనా మీకు అందరికీ ఖచ్చితంగా తెలుసు మనసులో. మరి అలాగే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏవైతే నేను పిఆర్లో 42 లక్షల వ్యయంతో 10 వర్కులు చేయడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్లో కూడా 66 లక్షల వ్యయంతో దాదాపు 10 పంచాయతీల్లో వర్క్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా నేను స్వేచ్ఛగా నా గ్రాంట్ నేను వినియోగించగలుగుతున్నాను. అలాగే ప్రతి శిలాఫలకంలో కూడా కనీసం ఆ వార్డుకు సంబంధించిన వార్డు మెంబర్ పేరు కూడా అక్కడ శిలాఫలకంలో ఉంది. ఇది నిజంగా చెప్పుకోవడానికి గర్వకారణం. ఎందుకంటే ఏదో తినేయాలని ఇంకేదో చేసేయాలని పదవుల్లోకి రారు, కనీసం గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మన గౌరవం శాసనసభ్యులు ఆ గౌరవాన్ని ప్రజాప్రతినిధులకు ఇచ్చి పార్టీలకు అతీతంగా ఎవరైతేనేమి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆయన సరైన గౌరవం ఇస్తూ ఖచ్చితంగా శిలాఫలకంలో పేరు ఉండాలని ఆదేశించడం జరుగుతుంది.